యుఫోరియా సహజంగా గుణసాగర్ గారు అంటే తెలుగు ఆడియన్స్కి గుర్తొచ్చేది హ్యూజ్ కాస్టింగ్, భారీ సెట్టింగ్స్ ఇలా చాలా. కాకపోతే గుణసాగర్ గారు డైరెక్ట్ చేసిన ఒక సూపర్ సినిమా ఉంది. అదే జగత్ బాబు గారు, లయా గారు యాక్ట్ చేసిన మనోహరం మూవీ. గుణసాగర్ గారు యుఫోరియా లాంటి సోషల్ మెసేజ్ మూవీ తీస్తున్నాడంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఆ మూవీనే. అలాంటి మూవీస్ హ్యాండిల్ చేసిన గుణసాగర్ గారు మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత సోషల్ మెసేజ్ మూవీ తీస్తున్నారంటే ఏదో తేడా వ్యవహారమే అనుకున్నా. కానీ దురంధర్ బ్లాక్ బాస్టర్ అవడంతో అందరికీ బాగా దగ్గరైన సారా అర్జున్ ఈ మూవీలో మెయిన్ రోల్ యాక్ట్ చేయడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ప్రమోషన్స్ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు మేకర్స్కి. సరే, ఇంకా సినిమా ఎలా ఉంది స్టోరీలోకి వెళ్తే, సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న చైత్ర ఒక పార్టీకి వెళ్ళి వస్తుంటే ఆవిడికి పరిచయం ఉన్న 5 స్నేహితులు ఆవిడని చేస్తారు. అయితే ధైర్యంగా వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 5లో ఒకరు తల్లైన వింధ్య ఆమెకు న్యాయస్థానం శిక్ష విధించాలని కోర్టు మెట్లెక్కుతుంది. చివరికి ఏమైంది అన్నదే మూవీ బాస్. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి, నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. యాక్టర్స్ విషయానికి వస్తే ముందుగా సారా అర్జున్ గారు. మూవీలో ఆవిడ రన్ టైం తక్కువే, అయినా యాక్టింగ్ మాత్రం బాగా చేశారని చెప్పొచ్చు. కోర్టులో తండ్రి చేయి విసిరేసే ఎమోషనల్ సీన్స్లో బాగా ఒదిగిపోయారని చెప్పాలి. ఎంతైనా చైల్డ్ ఆర్టిస్ట్ కదా అనిపిస్తుంది. ఇంకా భూమిక గారు తెలుగులో పరిచయం అయ్యి 25 ఏళ్ళు దాటినా ఆవిడ యాక్టింగ్ ఇంకా హీరోయిన్ స్టేజ్లోనే ఉందనిపిస్తుంది. ఉన్నంతలో మెప్పించారు భూమిక గారు. ఇంకా విఘ్నేష్ గావిరెడ్డి యాక్టింగ్ హైలైట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కోపం తెప్పించిన సెకండ్ హాఫ్లో అతని యాక్టింగ్ చూసి జాలేస్తుంది. అలాగే గౌతమ్ మేనన్ గారు ఇప్పటి వరకు చాలా పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు, కానీ ఈ మూవీలో ఆయన యాక్టింగ్ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఖైదీలకు బిర్యానీ తినిపించే సీన్లో ఆడియన్స్ని భయపెట్టారని చెప్పాలి. ఇంకా మిగిలిన యాక్టర్స్ ఉన్నంతలో బాగానే యాక్ట్ చేశారని చెప్పాలి. ఒక మహిళ తను చేసిన నేరానికి తన మీద తానే కేసు వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా హత్య కేసే. కొడుకును, కూతురును, భర్తను చంపేసి ఉంటుంది. టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ కాలభైరవ గారు. బీజియం బాగుంది, కానీ సాంగ్స్ అంతగా వర్క్ అవ్వలేదు అనిపించింది. కెమెరా వర్క్ బాగున్న కలరింగ్ డిఐ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకోవాలనిపించింది. ఏదో లో క్వాలిటీ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆర్ట్ వర్క్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అక్కడ ఉండేది గుణశేఖర్ గారు మినిమం ఉంటుంది. ఇంకా ఫైనల్గా మూవీ స్టోరీ, డైరెక్షన్ 2 గుణశేఖర్ గారే. ఫస్ట్ హాఫ్లో స్టోరీ అయిపోయిన సెకండ్ హాఫ్ వరకు ఆడియన్స్ని కూర్చోబెట్టి క్లైమాక్స్ వరకు చెప్పాలనుకున్న విషయాన్ని కన్వీనియన్స్గా చెప్పారు గుణశేఖర్ గారు. అది ఆయన డైరెక్షన్ అంటే అలా ఉంటుందని అనిపించింది మూవీ చూసిన వాళ్ళకి. వాడు మామూలు మనిషిని చేయడం దేవుడు ఎరుగు. తిరిగి వాడి చుట్టూ ఉన్న వాళ్ళని చంపే పరిస్థితి తీసుకురాకు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే చాలా సినిమాలు గుర్తుండిపోతాయి, కానీ కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. అలాంటి మూవీయే యుఫోరియా. మూవీలో అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ సీన్స్ ఉన్నాయి, కానీ అవి కూడా ప్రస్తుత సమాజానికి అర్థం పట్టేలా ఉంటాయి, కాబట్టి వాటిని స్కిప్ చేయలేము. ఓవరాల్గా ఆలోచింపజేసే ఒక మంచి మూవీ అని నా ఒపీనియన్ బాస్. మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.